సహోదరి సహోదరులారా, మన ప్రభువైన దేవుడు అద్వితీయుడు, సర్వలోకానికి సృష్టికర్త, సృష్టి స్థితిలయ కారకుడు, మహోన్నతుడు, కృపగలిగిన వాడు, రాజులకు రారాజు. ఇలా ఎన్ని పదాలు వాడినా, మన తెలుగు భాషలోని అన్ని పదాలు వాడి ఆయన స్తుతించి పొగిడినా సరే ఆ పదాలు ఏవి కూడా అవి సరిపోవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుడిని ప్రేమ స్వరూపిగా చూడొచ్చు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రేమకు అసలైన నిర్వచనము దేవునిలోనే ఉంది. దేవుడు అన్న పదానికే అర్థము ప్రేమ. ప్రేమ అన్న మాట మరి మన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అంత గొప్ప మహోన్నతుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన నమ్మిన బిడ్డలుగా మనం అందరము చాలా ధన్యులము. అసలు దేవుడు అన్నవారు ఎవరు? ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడే ఈ భూలోకానికి దిగివచ్చి శరీరధారిగా మారి కొంతకాలం మన కొరకు పాపం లేని జీవితము జీవించి ఒక మార్గదర్శకమైన జీవితాన్ని మన కొరకు చూయించి ఆయన తన పరిశుద్ధ రక్తంతో మరి అనేక లేఖనాలు రాసి ఉన్నట్లుగా ఆ లేఖనాలు నెరవేరుస్తూ ఆయన తన పరిశుద్ధ రక్తంతో మన పాపాన్ని కడిగి మరణించి తిరిగి పునరుత్థానమయ్యారు. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు తిరిగి మన కొరకు ఒక ఆదరణకర్త పంపిస్తానని చెప్పినటువంటి పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. ఆయన ఒక్కడే ఈ లోకానికి సృష్టికర్త. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, ఆయనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి, దైవత్వం అంటే ఏంటి? చాలా మంది అనేక రకాలుగా అనేక మందిని దేవుళ్ళు దేవతలు అని చెప్పొచ్చు, కానీ నిజంగా దైవత్వం అంటే ఏంటి, దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అందులో మొదటిది హీజ్ ఓమ్నిషియంట్. అంటే ఆయన అన్నిటికీ మూలాధారము. ఆయనలో సంపూర్ణత ఉంది, ఆయనలో ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఆయన సమస్తము తెలిసినవాడు. ఆయనకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. అదే ఆ పదానికి అర్థము. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు కనుక ఆయనకు తెలియనిదంటూ ఏది కూడా లేదు. అందుకని యోబు గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాసి ఉంది, దేవుడు పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడని నీకు తెలియనా అని. అంటే పరిపూర్ణ జ్ఞానము. జ్ఞానము అంటేనే చాలా గొప్ప విషయము. జ్ఞానం లేకుండా మరి ఈ భూమి మీద ఏది కూడా జరగదు. ప్రతి మనిషికి కొంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి జీవరాశికి కూడా వాడుకున్నటువంటి పరిమాణంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే ఆ జ్ఞానముకి మూలాధారమే దేవుడు. ఆ జ్ఞానమే దేవుడు. దేవునికి అర్థమే ఆయనలో పరిపూర్ణమైన జ్ఞానం ఆయనలోనే నిగూఢమై ఉంది. అందుకనే సాల్మోన్ మహారాజు దేవుళ్లకు దేవతలకు ప్రార్థించలేదు, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని. ఆయన మధ్యలో కొంతకాలము స్త్రీ యొక్క తలంపుల్లో పడిపోయి డైవర్ట్ అయినా సరే ఆయనకు తెలుసు నిజమైన దేవుడు యెహోవాయే, నిజమైన దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభువే అని. ఆయన మాత్రమే అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నీకేమి కావాలని అడిగినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని. అంటే దేవుడినటువంటి కొంత జ్ఞానం, ఆవగింజంత జ్ఞానమైన మనిషికి వస్తే మనిషిలో చాలా గొప్ప పరిపూర్ణత వస్తుంది. ఈ భూమి మీద ప్రతి మానవునికి అటువంటి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకనే కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాసి ఉంది, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు, అన్లిమిటెడ్. ఎలా అయితే ఆయన ప్రేమ అన్లిమిటెడ్ లవ్, అంటే ఎలా అయితే ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్. ఇక దేవునిలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ, రెండవ గుణం ఏంటంటే హీఈస్ ఓమ్నిపోటెంట్. అంటే లోకంలోని సమస్త కార్యమును జరిగించేవాడు దేవుడే. ఈ లోకంలో ఏ కార్యాన్ని కూడా దేవుడు చిత్తము లేకుండా, దేవుడు ఎలవ్ చేయకుండా జరిగించేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. సాతాను మనల్ని శోధించాలన్నా దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనల్ని శోధించగలుగుతుంది. ఆయనే సమస్త కార్యాన్ని జరిగించేవాడు, సమస్తాన్ని కూడా ఒక విధంగా నడిపించేవాడు. ప్రపంచంలో ప్రతిదీ నడిపించేవాడు కేవలము దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి సృష్టికర్త. అందుకని యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాసి ఉంది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన మాత్రమే సమస్త క్రియలు చేయగలిగిన వాడు. ఆయనే సృష్టికర్త కనుక సృష్టించిన వాడికి అధికారం ఉంటుంది. మరెవరికి కూడా ఆ యొక్క సృష్టి పైన అధికారం ఉండదు. సృష్టించిన వాడికి అధికారం ఉంటుంది. సృష్టించిన వాడు ఆయనే కనుక ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన సృష్టి స్థితిలయ కారకుడు కనుక హీఈస్ ఓమ్నిపోటెంట్. ఆయన యొక్క పనులకు లిమిట్స్ లేవు. ఎవరు కూడా లిమిట్స్ పెట్టలేరు కూడా. ఒక లిమిట్ పెట్టి నువ్వు ఇంతవరకే చేయగలుగుతావు అని అటువంటి చెప్పేటువంటి అధికారము
ఎవరికి కూడా దేవునికి చెప్పేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. ఆయనకు ఎగనెస్ట్గా నోరెత్తి మాట్లాడేటువంటి అధికారము ఏ మానవ మాతృనికి, ఏ యొక్క దేవదూతలకు కానీ, లోకంలో ఉన్నటువంటి ఏ శక్తికి కానీ లేదు. ఆ ప్రతి శక్తిని మరి నిర్మించిన వాడు దేవుడే, ప్రతి ఆత్మ నిర్మించిన వాడు దేవుడే. దేవదూతలైనా సరే, మానవ జాతి అయినా సరే, సకల జీవరాశులైనా సరే, మూగ జంతువులైనా సరే, జలచరములైనా సరే, ఆకాశంలో ఎగిరే పక్షులైనా సరే, ప్రతిదీ కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతిదీ కూడా దేవుడు తన హస్తంతో చేయబడింది. ఆయన యొక్క జ్ఞానంతో నిర్మించుకున్నది. ఆయన సృష్టికర్త కనుక ఎవరు కూడా నువ్వు ఇది చేయొద్దు అని చెప్పేటువంటి అధికారము, దేవునికి ఎగనెస్ట్గా మాట్లాడేటువంటి అధికారం ఎవరికి లేదు. హీజ్ ఓమ్నిపోటెంట్, ఆయన సర్వంతర్యామి అనుకునేటువంటి రెండవ క్వాలిటీ ఇది. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇలా రాసి ఉంది, దేవునికి అసాధ్యం ఏదీ లేదని రాసి ఉంది. అంటే దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. ఆయన ఇప్పటికిప్పుడు చనిపోయిన వాడిని బ్రతికించాలన్న ఈ ఒక్క క్షణంలో ఆయన ఒక్క మాట చొప్పున బతుకుతారు. ఆయన తలుచుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలు ఇప్పటికిప్పుడు పోవాలంటే ఆయన తలుచుకుంటే ఇప్పుడే పోతాయి. కానీ ఎందుకు పోవడం లేదు అంత ప్రార్థించినా అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన ఏది చేస్తే ఒక కారణం ఉంటుంది. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన వాడు, చేస్తాడు కూడా. ఆయనకి సాధ్యము కానిదంటూ ఏది లేదు, సమస్తం ఆయనకు సాధ్యం. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక మూడవ క్వాలిటీ ఏంటంటే ఓమ్ని ప్రెజెంట్. హీఈస్ ఓమ్ని ప్రెజెంట్. ఇక మూడవ క్వాలిటీ ఏంటంటే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. అంటే ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. ఇక్కడ చూసిన ఆయన యొక్క ఆత్మ ప్రభావం కనపడుతుంది. ఆయనను వదిలివేసి మనం ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. ఆయన నువ్వు ఒకవేళ ఈ గ్రహాన్ని వదిలిపెట్టి వేరే గ్రహానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. ఈ పాలపుంతను వదిలిపెట్టి వేరే పాలపుంత అక్కడికి వెళ్ళినా సరే, వేరే గ్యాలక్సీకి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటారు. లోకానికి అంతం లేదు. పైన ఎంత దూరం ఉందో కింద ఎంత దూరం మనకు తెలియదు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నీ వెనకాల వస్తారు. అంటే ఆయన సమస్తము నిండుకొని ఉన్నారు ఆయన. నువ్వు పాతాళాన్ని కింద దాక్కున్నా సరే ఆయన అక్కడ ఉంటారు. ఆకాశానికి ఎక్కి వెళ్ళినా సరే ఆయన అక్కడ ఉంటారు. ఆయన లేని చోటు అంటూ లేదు. ఆయన కళ్ళకి మనం ఎవరము రహస్యము కాదు. ఆయన కళ్ళకి మన అందరము బయలుపరచబడి ఉన్నాము. ఆయన సర్వంతర్యామి. ఆయన సమస్తాన్ని చూస్తాడు. ఓమ్ని ప్రెజెంట్. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ గాడ్, మైటీ క్రియేటర్. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నీ పాతాళమున పండుకొనినా అక్కడను నీవున్నావు. నీ పాతాళమున పండుకొనినా అక్కడను నీవున్నావు. ఎందుకంటే తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. ఎలా అయితే మన నీడ ప్రతిక్షణం మనల్ని వెంబడిస్తుందో, ఆయన యొక్క ప్రెజెన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని వెంబడిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంత గొప్ప దేవుణ్ణి మనము పొందుకొని ఉన్నాము. అందుకనే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనంలో రాసి ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసి ఉంది, ఆయన సమీపాన ఉన్నా దూరాన ఉన్నా ఆయన దేవుడే. నువ్వు ఎక్కడికి ఏ మూలకెళ్ళి దాక్కొని ఉన్నా, 10 గ్రహాలు దాటి వెళ్ళినా సరే, ఏ ప్లానెట్కి వెళ్ళినా సరే ఆయన దేవుడే నీకు. నేను మీతో చాలాసార్లు ఈ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నాను. ఒకనొక రోజు, అంటే చాలా కాలం క్రిందట ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను పడుకుని ఉన్నప్పుడు నా ఆత్మను ఒకరు తట్టి లేపి ఆకాశానికి పైకి ఎటో తీసుకువెళ్ళారు. ఒక వేరే లోకానికి తీసుకువెళ్ళారు. ఆ లోకానికి వెళ్ళినప్పుడు నాకు అన్ని వైట్ బిల్డింగ్స్, తెల్లటి బిల్డింగ్స్ కనపడుతున్నాయి. కానీ అక్కడ ఎవరు కూడా లేరు. ఎవరైనా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ యొక్క స్థలము. చుట్టూ తిరుగుతున్నాను, ఎవరైనా కనపడతారేమో, తెలిసిన వాళ్ళు మనుషులు ఎవరైనా కనపడతారేమో అని చూస్తూ ఉన్నాను. ఎవరూ లేరు. కానీ చాలా అందమైన ప్రాంతము, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాను, చూసుకుంటూ ఆ ఎత్తైన భవనాలు చూసుకుంటూ. ఒక దగ్గర ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు వేసుకుని నా వద్దకు వచ్చి నన్ను ఆ యొక్క లోకపు అంచులకు చివరికి తీసుకొచ్చి ఇలా కిందకి చూడమన్నారు. ఇలా కిందకి చూసినప్పుడు ఈ లోకం నుండి ఆ కింద ఉన్నటువంటి ఆ గ్రహాలన్నీ నాకు కనపడుతున్నాయి. ఎన్నో కొన్ని వేల కొలది గ్రహాలు. చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులో ఒక గ్రహాన్ని చూయించి, అదిగో భూమి అని చెప్పి నాకు చూయించారు. ఒక బ్లూ కలర్ లైట్లో వెలుగుతూ ఉంది భూమి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, వెంటనే నువ్వు వెళ్ళిపో, నేను నీకు అక్కడ అప్పగించిన పని నువ్వు పూర్తి చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి తిరిగి వస్తావు అన్నారు. వెంటనే నాకు మెలకు వచ్చింది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే ఆ గ్రహాలు ఇప్పటికీ నాకు గుర్తు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన ఆధీనంలోనే కదా ఉండేది. ఇవన్నీ కూడా ఆపరేట్ చేసేది ఆయనే. సైంటిస్టులు ఒక్కొక్క గ్రహంలో ఒక చిన్న పాయింట్లో ఏముందో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడి రాకెట్స్ని పంపించి శాటిలైట్స్ అన్నీ కూడా పంపిస్తూ అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడే సృష్టికర్త అండి. ఆయన మొత్తాన్ని ఆధీనంలో పెట్టుకుని ఆయనే సమస్తాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఆయనే సృష్టికర్త కనుక, అంటే హీఈస్ ఓమ్ని ప్రెజెంట్, ఆయన అన్ని చోట్ల ఉండేవాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక దేవునికి ఉన్నటువంటి 4వ క్వాలిటీ, 4వ గుణం ఏంటంటే హీఈస్ ఇమ్యూటబుల్. అంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎల్లకాలం ఒకే రీతిగా ఉండేవాడు. మానవులమైన మనము ఈరోజు ఇలా ఉంటాము, రేపు మరొకలాగా మారుతాము. కొంతకాలం పరిశుద్ధంగా ఉంటాము, మళ్ళీ సాతాను మనలోకి ప్రవేశిస్తే మళ్ళీ పాపాలు చేస్తాము. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్త ప్రేమగానే ఉంటారు, తర్వాత కొంతకాలానికి ఆ ప్రేమ కోల్పోయి, ఆకర్షణ కోల్పోయి మళ్ళీ విడిపోతారు. ప్రేమలో మార్పు ఉంటుంది, మనిషి ప్రవర్తనలో మార్పు ఉంటుంది. డబ్బు వచ్చినాక ఒకలాగా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. రకరకాలుగా మనిషి మారుతూ ఉంటాడు. సాతాను కూడా దేవుడు సృష్టించుకున్నప్పుడు చాలా పరిశుద్ధునిగానే, అందమైన దూతగా, చాలా పరిశుద్ధునిగా, కాలుతున్న 2 రాళ్ళ మధ్య సంచరించేటువంటి ఒక ఆత్మగా, అంటే అంత పరిశుద్ధమైన దూతగా చేసుకున్నాడు. కానీ అందులో గర్వం ప్రవేశించి దేవుని కన్నా ఎత్తైన స్థానం వేసుకోవాలని చూశాడు. అటువంటి గర్విష్టి సాతాను. అంటే ఎవరిలోనైనా మార్పు ఉంటుంది, కానీ దేవునిలో మాత్రం మార్పు ఉండదు. ఆయన మార్పు లేనివాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాసి ఉంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆయనంతగానే చెప్తున్నాను, నేను మార్పు లేనివాడను అని. ఆయన మారనే మారడు. కొంతమంది చెప్తారు, దేవుడు ఆ కాలంలో చేసినటువంటి అద్భుతాలు ఇప్పుడు చేస్తాడా, అప్పుడు చేసినటువంటి స్వస్థతలు ఇప్పుడు జరుగుతాయా అంటే మీకే డౌట్ ఉందన్నమాట. బోధించేటువంటి మీకే డౌట్ ఉంది, వినేవా మీకే డౌట్ ఉంది. దేవుడు మారుతాడా? నిజంగా దేవుడు మార్పు లేనివాడైతే ఆయన చేసేటువంటి అద్భుతాలను, ఆయన వినేటువంటి ప్రార్థన ఆ యొక్క ఆలకింపులో కానీ, ఆ యొక్క స్వస్థతలో కానీ ఏ మార్పు ఉండదు. ఆయన ఆనాడు మరణించిన వ్యక్తిని లేపినట్లే ఇప్పుడు కూడా మన విశ్వాసం ఉంటే తప్పకుండా మరణించిన వాళ్ళని కూడా లేపుతాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు. హీఈస్ సేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన క్యారెక్టర్లో ఏమాత్రం మార్పు ఉండదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇక దేవుడు ఉన్నటువంటి 6వ క్వాలిటీ ఏంటంటే రైచస్నెస్. అంటే ఆయన నీతిమంతుడు, నీతిపరుడు. అది నీతి అన్న పదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అటువంటి గొప్ప సృష్టికర్త మన దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీతి కనపడుతుంది. అంటే అటువంటి పరిశుద్ధత కనపడుతుంది. అందుకని 116వ కీర్తన 5వ అధ్యాయము మరియు ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నీతిమంతుడిగా పేర్కొనబడి ఉంది. అదొక్క చోటే కాదు, అనేక చోట్ల కూడా దేవుడు నీతిమంతుడు అని అనేక చోట్ల రాసి ఉంది. కొత్త నిబంధనలో కనుక వస్తే మనకు నీతి అన్నది మనం చేసేటువంటి కార్యాల వల్ల ఏ మాత్రం కూడా రాదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి సృష్టికర్త అయి ఉండి ఈ భూలోకానికి మానవ రూపంలో దిగి వచ్చి ఈ లోకంలో నీతిగా పరిశుద్ధంగా జీవించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి మరణించి తిరిగి పునరుత్థానమయ్యాడు కనుక ఆయన పట్ల విశ్వాసం కలిగిన వారు, ఒకసారి జాగ్రత్తగా వినండి, నీతి కార్యాలు కాదు, మనం చేసేటువంటి పనులు కాదు, ఆయన పట్ల విశ్వాసము కలిగిన వారు, ఆయన నమ్మిన వారు నీతిమంతులుగా దేవుని ముందు తీర్చబడతారు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనము ఎన్ని చేసిన నీతిమంతులము కాము. మనం మానవ సహజంగా మనం పాపాత్ములము. మన వల్ల నీతి అన్నది రాదు అని దేవుడికి తెలుసు కనుక మనకి నీతి అన్న రక్షణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఆయన నీతిని ఫ్రీగా మనకిచ్చేశాడు. అందుకని ఒక చోట ఒక సేవకుడు అంటూ ఉంటారు, గాస్పుల్ అన్నది, సువార్త అన్నది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన ఒక రక్షణ ప్రకటించేది కాదు, కానీ నువ్వు పాపాత్ముడు ఉన్నా సరే దేవుడు నిన్ను ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాడని చెప్పేదే ఒక స్టన్నింగ్ అనౌన్స్మెంటే సువార్త. ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు పాపాత్ముడు అయినా సరే ఇంకా మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నీ కొరకు దిగి వచ్చాను, నేను సృష్టికర్తని, నీ కొరకు నేను బలి అయ్యాను, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, నన్ను అంగీకరిస్తే చాలు నువ్వు రక్షణలోకి వస్తావు అని ఒక గొప్ప అనౌన్స్మెంట్ దేవుని దగ్గర నుంచి గాస్పెల్ అంటే. అంత ఫ్రీగా ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆయనకున్నటువంటి నీతి మరెవరికి కూడా లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు. అనుకున్నటువంటి మరో క్వాలిటీ, హీఈస్ ఎ సవర్జిన్ గాడ్, హీఈస్ ఎ లవింగ్ గాడ్, హీఈస్ ఎ పర్సన్ ఆఫ్ మెర్సీ. కరుణ చూయించేవాడు, ప్రేమ చూయించేవాడు. అండ్ ఆయన త్రియేక దేవుడు. ఎన్ని సంఘాలు ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని రకాలుగా బోధించినా సరే దేవుడు త్రియేక దేవుడు. దేర్ ఇస్ ఎ ట్రినిటీ ఇన్ హిమ్. అంటే ఆయనలో త్రిత్వము కలిగిన దేవుడు. ఆయన ముగ్గురుగా కనపరుచుకుంటున్న
ముగ్గురు వేరే వేరే వ్యక్తులుగా కనపరుచుకుంటున్న ఒకే దేవుడు. ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన ఒక సృష్టికర్తగా, ఒక పవర్ఫుల్ గాడ్గా ఉన్నాడు. తర్వాత తను తగ్గించుకుని కొంతకాలము శరీరధారిగా మన కొరకు జీవించాడు. తర్వాత మళ్ళీ మన కొరకు పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నారు. అంటే ఏ ఫామ్లో మారినా సరే హీఈస్ ద సేమ్. అందుకనే మనం చిన్న వయసులో చదువుకుని ఉంటాం, ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయ్డ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. శక్తి అనేది ఎప్పుడు నశించిపోదు, అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. ఆయన శక్తివంతమైన దేవుడు కనుక, ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, ఆదియు అంతము లేనిటువంటి దేవుడు కనుక ఆయన ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారే అవకాశం ఉంది. హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎనీ ఫామ్. బట్ ఆయన ఒకడే, ఆయన ముగ్గురు వ్యక్తులుగా చూపించుకుంటున్న ఒకడే ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగినందుకు మనం నిజంగా చాలా ధన్యులం. అనేక మంది మరి నిజమైన దైవం తెలియకుండా అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు మనకి మాత్రమే కొంతమందిని ఎన్నుకొని మనకి ఆయనటువంటి క్వాలిటీస్ చూపించి నేను నిజమైన దేవుడిని మనకు బయలుపరిచి మనల్ని ఆయన రక్షణ మార్గంలోకి తీసుకొచ్చాడు కనుక నిజంగా అనేక మంది మనుషుల్లో మనము ధన్యులము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పోయినసారి సాతాను గురించినటువంటి, సాతాను మోసగాడని చెప్పినటువంటి వాక్యం చెప్పినప్పుడు కొంతమంది సాతానుకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, నాకు తెలియదు. అలాంటి వాళ్ళు మీరు కావాలంటే దేవుని గురించి ప్రకటించుకోండి, సాతాను గురించి ఏం తప్పుగా చెప్పకండి అంట. అంటే సాతాను గురించి తప్పుగా చెప్తే వీళ్ళకి బాధ కలుగుతుంది. ఎంతమంది వచ్చి చెప్పినా సరే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తాను, అలాగే సాతాను మోసగాడని ప్రకటిస్తూ ఉంటాను. సాతాను యొక్క మోసంలో అనేక మంది పడిపోతూ ఉన్నారు. సాతాను నమ్మక ద్రోహి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి మీ జ్ఞానం అంతా పెట్టి మీరు ఒక బొమ్మను చేసుకుంటే, మట్టి బొమ్మను చేసుకుంటే, ఆ మట్టి బొమ్మకి సర్వ అధికారం ఇస్తే ఆ మట్టి బొమ్మనే అన్ని అధికారం పొందుకుని నువ్వెంతటి వాడు, నువ్వెంత దానివి, నేను నీకన్నా గొప్పదాన్ని అంటే మీకు కోపం వస్తుందా లేదా? సాతాను కూడా మట్టి బొమ్మే, దేవుడి హస్తం నుండి వచ్చినటువంటి ఒక మట్టి బొమ్మ. ఏదో దేవుడిచ్చిన పవర్స్ని వాడుకుని నేను దేవుని కన్నా గొప్పవాడని చెప్పి గర్విష్టి అయ్యి దేవునికి నమ్మక ద్రోహం చేశాడు. అందుకనే సాతాను యొక్క క్రియలకు, సాతాను ప్రతిక్షణం కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని తెలిసి సాతాను ప్రతిక్షణం కూడా మనల్ని ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు మనం మింగివేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి నమ్మక ద్రోహికి దూరంగా ఉండండి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి వాక్యంలో నిజమైన అర్థాన్ని గమనించండి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ఏది చేస్తున్నానికి ఒక అర్థం ఉంటుంది కనుక ఆయన గురించి ఎవరైతే చెప్పినా సరే తప్పుగా ఆలోచించకుండా ఆయన ప్రేమ స్వరూపి అని నమ్మి వాక్యంలో చెప్పిన విధంగా నడుచుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ, మీ కోట్ల కొలది వేలాది వందలాది స్తుతి స్తోత్రంలో ప్రభా తండ్రి, ఈ క్షణము టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్నటువంటి చీకటిని, వారి జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. ఐ ప్రొక్లెయిమ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఫైర్ ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అగ్ని దిగిరా, పరిశుద్ధాత్మ అగ్ని దిగిరా ప్రభా, దిగిరా ప్రభా. మీ ఆత్మను కుమ్మరించండి, మీ అగ్నిని కుమ్మరించండి ప్రభా. ప్రభా వారికి తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి వారికి విడుదల ఇవ్వండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలు ప్రభా కన్నీటితో, కష్టాలతో తండ్రి, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో, అనేక సమస్యలతో వారు బాధపడుతున్నారు ప్రభా. ముఖ్యంగా రాంగ్ డాక్ట్రైన్ వల్ల, తప్పుడు బోధ వల్ల చాలామంది ఏది ఎంచుకోవాలో తెలియక, ఏది నమ్మాలో తెలియక సతమతం అయిపోతున్నారు ప్రభా. సాతాను యొక్క తెలివి గల ప్లాన్ నుండి వారి తప్పించి ప్రభా తండ్రి, మీ నిజమైన వాక్కును వారికి తెలియచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాను యేసయ్య. మీ ఆత్మను కుమ్మరించి వారిపైన ప్రభా తండ్రి, వారికి సరైన జ్ఞానాన్ని అనుగ్రహించి, వారు ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి, ప్రతి సమస్య నుండి వారికి విడుదల ఇచ్చి, వారి కుటుంబంలో శాంతి, సమాధానము, గొప్ప సంతోషము, మీ సంతోషాన్ని, వారికి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.